హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ పొల్యూషన్ ప్రివెన్షన్ డే అని చెప్పేసి ఈరోజు సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి. సో ఈరోజు మనము డిసెంబర్ 2వ తారీఖున ఏదైతే మనకి నేషనల్ పొల్యూషన్ ప్రివెన్షన్ డే అంటే మన పొల్యూషన్ని బాగా తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడుసారి ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము అంటే డిసెంబర్ 2వ తారీఖు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మరి ఈ యొక్క డే చేయటానికి ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ అంటే మీ అందరికీ తెలిసిందేనండి, ఏదైతే మనకి భోపాల్ ట్రాజడీ అంటే గ్యాస్ లీకేజ్ అని చెప్పేసి ఒక ఘటన జరిగిందండి. సో దీన్ని గుర్తుగా ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో రిమెంబరెన్స్ ఆఫ్ ద పీపుల్ హూ పాస్డ్ అవే ఇన్ ద భోపాల్ గ్యాస్ ట్రాజడీ. సో మనకి మధ్యప్రదేశ్లో భోపాల్లో 1984లో అండి ఒక విషవాయువు బయటకు వచ్చి చాలామంది చనిపోవడం జరిగిందండి. సో డిసెంబర్ 2వ తారీఖు 3వ తారీఖు ఈ 2 డేస్లో బాగా జరిగింది అది. సో ఎవరైతే ఆ యొక్క ఘటనలో చనిపోయిన వారు ఉంటారో వాళ్ళని గుర్తుగా ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా దగ్గరగా అప్రాక్సిమేట్గా 45 టన్స్ ఆఫ్ మిథైల్ ఐసోసైనేట్ అని చెప్పేసి అంటామండి, ఇది విడుదలవడం జరిగిందండి. ఆ యొక్క విషవాయువు పేరు ఏంటి అని చెప్పేసి చాలా ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా భోపాల్ గ్యాస్ స్ట్రాటజీలో భాగంగా ఏ వాయువు అనేది విడుదలైంది సార్ అంటే మిథైల్ ఐసోసైనేట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి ఎవరైతే ఈ యొక్క మిథైల్ ఐసోసైనేట్ పీల్చి చాలామంది చనిపోయారో వాళ్ళ గుర్తుగా ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క ఏదైతే మిథైల్ ఐసోసైనేట్ ఉంటుందో ఇది యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్స్ ఇండియన్ సబ్సిడరీ అని చెప్పేసి ఒక కంపెనీ అండి. ఆ యొక్క కంపెనీ నుంచి ఈ యొక్క వాయువు అనేది విడుదలవడం జరిగింది. అదేవిధంగా మరి 2023కి సంబంధించి దీని థీమ్ మనం చూసినట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ ఏ క్లీన్ అండ్ హెల్తీ ప్లానెట్ అనేది ఈ సంవత్సరం థీమ్గా ఉంది. మనకి ఇటీవల కాలంలో థీమ్స్ ఇచ్చి అది దేనికి సంబంధించిందని చెప్పేసి అడుగుతున్నారండి. అందువల్ల మనము ఏదైతే నేషనల్ పొల్యూషన్ ప్రివెన్షన్ డే యొక్క థీమ్ 2023 ఏంటి సార్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇంతవరకు బాగానే గుర్తుంటుందండి. ఆ తర్వాత ఫర్ ఏ క్లీన్ అండ్ హెల్తీ ప్లానెట్ అని చెప్పేసి అంటాం. ఇది గుర్తుంచుకోవాల్సిందేనండి ఖచ్చితంగా. ఇది ఈజీగానే ఉంది, థీమ్ కూడా గుర్తుంచుకోవడానికి ఈజీగానే ఉంది. ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసామంటే డే ఎప్పుడు నేషనల్ పొల్యూషన్ ప్రివెన్షన్ డే ఎప్పుడు సార్ అంటే డిసెంబర్ 2వ తారీఖు. ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజడీలో భాగంగా చాలామంది చనిపోయారు. దానికి గుర్తుగా ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఆ యొక్క విషాదంలో ఏ విషవాయువు అనేది విడుదలైంది సార్ అంటే మిథైల్ ఐసోసైనేట్ అని చెప్పేసి అది విడుదలవడం జరిగింది. అదేవిధంగా దాని థీమ్ ఏంటి సార్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ ఏ క్లీన్ అండ్ హెల్తీ ప్లానెట్. ఈ పాయింట్స్ కనీసం ఒక 4-5 పాయింట్స్ ఇలా మనం కవర్ చేయాలి. ఓన్లీ డే అండ్ థీమ్ కాకుండా ఎందుకు ఏంటి చాలా ఎగ్జామ్లో కూడా భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు 84, అదేవిధంగా ఏమి విడుదలైంది దాని నుంచి మిథైల్ ఐసోసైనేట్ నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి. లైక్ ఎస్ఎస్సి జీడీ ఇలా ఎనీ ఎగ్జామ్లో ఈవెన్ దో గ్రూప్ 2లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మరో డే అండి, వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే అని చెప్పి సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి ఇదే రోజు. ఏంటంటే వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే అని చెప్పేసి అంటాం. ఎప్పుడు సార్ అంటే డిసెంబర్ 2వ తారీఖున. ఎందుకు సార్ ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము అంటే డిజిటల్ అవేర్నెస్ని ప్రోత్సహించడంలో భాగంగా మనము ఏదైతే డిజిటల్ ఇప్పుడంతా కూడా ప్రపంచం అంతా కూడా గ్లోబలైజేషన్ అయిందండి. అంటే కూడా ఖచ్చితంగా ఈ యొక్క కంప్యూటర్స్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, ఇవన్నీ రావడం వల్ల ఒక ప్రపంచం అంతా ఒక గ్లోబలైజేషన్ అయ్యడం జరిగింది. మరి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే పట్టణాలు కానివ్వండి, గ్రామాలు కానివ్వండి, వీళ్ళు కూడా ఖచ్చితంగా కంప్యూటర్ని యూజ్ చేయటం, మొబైల్స్ యూజ్ చేయటం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మనము ఇంకొక టర్మ్ ఒకటి ఇక్కడ ఎక్కువగా వస్తుందండి, డిజిటల్ డివైడ్ అని చెప్పేసి అంటామండి. డిజిటల్ డివైడ్ అని ఎప్పుడప్పుడు ఒక పదం వస్తూ ఉంటుంది. ఏంటి సార్ ఆ పదము అంటే డిజిటల్ డివైడ్ అంటే ఎవరైతే విలేజెస్ అండ్ సిటీస్ ఈ మధ్యలో ఈ యొక్క డిజిటల్ అంతరాలు అని చెప్పేసి అంటారండి. అంటే ఇంటర్నెట్ లేకపోవడం, కంప్యూటర్ యాక్సెసిబిలిటీ లేకపోవడం, దీనిని డిజిటల్ డివైడ్ అని చెప్పేసి అంటాం. అంటే నిరక్షరాస్యత అని చెప్పేసి ఇన్ జనరల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఈ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు సార్ అంటే డిసెంబర్ 2వ తారీఖు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా దీనిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
సో వీళ్ళు సో 20th యానివర్సరీ సందర్భంగా 2001వ సంవత్సరం నుంచి ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా సో మరి దీనికి సంబంధించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పుకోవచ్చారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2017లో ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. ఏంటి సార్ ఆ స్కీము అంటే ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షారత్ అభియాన్ అని చెప్పేసి అంటామండి. సో ఏంటంటే ఆ స్కీము ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షారత్ అభియాన్ అని చెప్పేసి 2017 ఫిబ్రవరిలో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే సో ప్రతి ఒక్క హౌస్ నుంచి అంటే ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళకి డిజిటల్ లిటరసీని నేర్పించడం ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మన ఇండియాలో మొత్తం ఒక 6 కోట్ల మందికి సో డిజిటల్ లిటరసీని నేర్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో చెప్పాం కదండి, డిజిటల్ లిటరసీ అంటే సో ఏవైతే మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిజిటల్ ఫార్మేట్లో బెనిఫిట్ పొందడం, అదేవిధంగా సో యాప్స్ను ఉపయోగించడం, కంప్యూటర్ని యూజ్ చేసే విధంగా చేయటం, సో ఇలాంటివి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం వ్యవహారికంగా ఇన్ జనరలైజేషన్గా మాట్లాడుకున్నట్లయితే సో ఒకప్పుడు మనము టికెట్ తీసుకోవాలంటే బస్ ఎక్కగానే కండక్టర్ ఏం చేస్తాడు, పంచింగ్ మిషన్ ఉంటుందండి. సో ఆ పంచింగ్ చేసి మనకి టికెట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, POS పాయింట్ ఆఫ్ సేల్ అని చెప్పేసి ఉంటుందండి. జస్ట్ అలా నొక్కగానే స్లిప్ బయటకు వస్తుంది టికెట్, సో అది మనకి చించేస్తా ఉన్నాడు. సో ఇటీవల కాలంలో వాలంటీర్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు మాన్యువల్గా రాసుకునేవారు, ఇప్పుడు వాలంటీర్ చూసినట్లయితే ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళకి యాక్సెస్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఒకప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో అమౌంట్ కావాలి అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకునేవారు అనమాట కూలీలు. బట్ ఇప్పుడు అలా కదండి, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడతా ఉన్నాయి. సో అలా అకౌంట్లో పడుతున్నాయి అంటే ముందు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అదేవిధంగా ఇటీవల కాలంలోనే ఐరిష్, సో మనకి ఫింగర్ ప్రింట్, ఐరిష్ ఇవి కూడా పెడుతున్నారండి ఇటీవల కాలంలో. దానికి సంబంధించి ఒక యాప్ను కూడా తీసుకొచ్చారు. అంటే సో ఏదైతే ప్రజల్ని డిజిటల్ వైపు మళ్లించడం అండి. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉంటారనమాట. ఇప్పుడు చూడండి, ప్రతి ANM కానివ్వండి, ఆశా వర్కర్ కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, ఏవైనా సరే మన పేర్లన్నీ త్రూ ట్యాబ్లో అంటే వాళ్ళకు ఒక మొబైల్ ఇస్తారు, దాంట్లో యాడ్ చేస్తున్నారు. ఒకప్పుడు జనాభా లెక్కలు కూడా త్రూ మాన్యువల్గా రాసేవారండి. ఇప్పుడు అలా కాదండి, త్రూ యాప్స్లో చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ 2011లో అలా జరిగింది. సో రేపు యాక్చువల్గా 2021లో జరగలేదు. సో ఇంకా ఈసారి జరగబోయేదానికి త్రూ ఇంకా అడ్వాన్స్డ్గా టెక్నాలజీని ఉపయోగించుకొని పాపులేషన్ చేపడతామని చెప్పేసి అంటున్నారు. సో అంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళని సో డిజిటల్ లిటరసీ వైపు మళ్లించడం, మొత్తం అలా 6 కోట్ల మందికి డిజిటల్ ఎడ్యుకేషన్ నేర్పించాలని చెప్పేసి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్లో కూడా ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత్ అభియాన్ స్కీమ్ ఎందుకు అని చెప్పేసి అని అడిగారు. ఓకేనండి. సో ఇదొక కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ డేని 2001 సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో ఎప్పుడు సార్ అంటే డిసెంబర్ 2వ తారీఖున అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భూగర్భ జల కళ అని చెప్పేసి భూగర్భ జలాలకు సంబంధించి సో కింద గ్రౌండ్ వాటర్ అనేది బాగా ఇంక్రీజ్ అయిందని చెప్పి చెప్తున్నారండి. సో ఎవరు చెప్తున్నారు సార్ అంటే జలశక్తి మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏపీలో 2.2% పెరిగిందన్నారు, తెలంగాణలో 8.79% పెరిగిందన్నారు. అంటే 2022తో కంపేర్ చేస్తే 2023లో భూగర్భ జలాలు అనేవి ఇంక్రీజ్ అయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. అలా ఏపీలో 2.2, తెలంగాణలో 8.79. దేశవ్యాప్తంగా చూసినట్లయితే సో యావరేజ్గా 2.62 అండి. దేశవ్యాప్తంగా 2.62% వృద్ధి చెందింది. సో గతేడాది అంటే 2022లో 437.6 శతకోటి ఘనపు మీటర్లు అని చెప్పేసి అంటామండి. సో అదే మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే BCA అని చెప్పేసి అంటాం. సో మనకి బిలియన్ క్యూబిక్ మీటర్స్ అని చెప్పేసి అంటాం. బిలియన్ క్యూబిక్ మీటర్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం. సో ఈ మేర ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది అంటే 2023 నాటికి 449.08 BCAలకు చేరినట్లు తెలిపింది అని చెప్పేసి అంటున్నారు. చూడండి, సో 437.6 కాస్త 449.08 సో బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇవి పర్టికులర్గా మనం రీజనల్ అంశాల్లో చదువుకోవాలండి. పర్టికులర్గా ఏపీలో ఎంత, తెలంగాణలో ఎంత, దేశ యావరేజ్ ఎంత, సో ఓవరాల్గా ఎంత పెరిగింది, సో ఇలాంటివన్నీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా జలశక్తి మినిస్ట్రీ వాళ్ళు ఈ యొక్క సమాచారాన్ని సో దేని ద్వారా తెలిపారు సార్ అంటే నేషనల్
కంపైలేషన్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2023 అని చెప్పేసి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారండి. ఆ రిపోర్ట్లో ఈ విషయాలు అనేవి ఉన్నాయి. సో పర్టికులర్గా రీజనల్ అంశాలు అడగాలి అంటే ఆంధ్రప్రదేశ్ గురించి అడగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది. సో ఎవరైతే గ్రూప్ 2 అభ్యర్థులు ఉన్నారో ఇలాంటివి మీరు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్గా నీటిపారుదల ఇరిగేషన్ అని చెప్పేసి ఉంటుంది చూసారండి, అలాంటి సో మీరు జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అలాంటి సబ్జెక్ట్స్లో లింక్ చేసుకొని చదువుకోవాలి. ఓకేనండి. సో దేనికి సంబంధించింది, వాటర్కి సంబంధించింది. అదేవిధంగా ప్రజెంట్ మన జల్ శక్తి మినిస్టర్ ఎవరున్నారు సార్ అంటే గజేంద్ర సింగ్ షెకావత్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో ఆయన రాజస్థాన్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి. దాంతోపాటుగా ఎటు మనకి భూగర్భ జలం వచ్చింది కాబట్టి మీ అందరికీ తెలిసిందేనండి జలజీవన్ మిషన్ అని చెప్పేసి జలజీవన్ మిషన్ అని చెప్పేసి ఒక స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగిందండి. సో ఈ జలజీవన్ మిషన్ సో 2019లో ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే సో 2024 కల్లా 2024 ఎండింగ్ కల్లా సో ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే సో నీటి కోసం ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఉంటారో అంటే ఏవైతే గ్రామాలు ఉంటాయో సో నీటి కోసం ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో సో వాటన్నిటి కూడా డ్రింకింగ్ ఫెసిలిటీని కల్పించడం అంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని కల్పించడం ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఎప్పటికల్లా 2024 కల్లా సో ఒక్కొక్క పర్సన్కి 55 లీటర్స్ ఆఫ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ను ప్రొవైడ్ చేయడం జలజీవన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా సో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి మొత్తం 17 ఉంటాయండి. ఆ 17లో సో హెల్తీ శానిటేషన్ అండ్ వాటర్ అని చెప్పేసి గోల్ నంబర్ 6గా ఉందండి. సో మనము మొత్తము 2030 కల్లా ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలి. సో దాంట్లో భాగంగానే సో ఇలా డ్రింకింగ్ యాక్సెస్ ఇస్తున్నట్లయితే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 6వ గోల్ని మనం అచీవ్ చేయొచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో అందువల్ల ఈ కాన్సెప్ట్ కూడా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్లో ఏం చెప్పుకున్నాం సార్ అంటే భూగర్భ జలాలు ఏ రాష్ట్రంలో ఆంధ్రాలో ఎంత ఉన్నాయి, తెలంగాణలో ఎంత పెరిగినాయి, సో ఓవరాల్గా దేశంలో ఎంత యావరేజ్ ఉన్నాయి. సో ఏ రిపోర్టు ప్రకారం అంటే నేషనల్ కంపైలేషన్ వాళ్ళ ప్రకారం జల్ జీవన్ మిషన్ వారు ఇది కరెంట్ అఫైర్. దాంట్లో పాటుగా ఒక స్కీమ్ గురించి మాట్లాడుకున్నాం జల్ జీవన్ మిషన్ 2019లో దీన్ని తీసుకొచ్చారు. సో 2024 ఎండింగ్ నాటికల్లా గ్రామీణ ప్రాంతాలలో నల్లా ద్వారా అంటే ట్యాపింగ్ ద్వారా వాటర్ సదుపాయాన్ని కల్పించాలి. సో ఒక్కొక్క వ్యక్తికి 55 లీటర్స్ పర్ డే వాటర్ని కల్పించాలి. సో అదేవిధంగా ఇది మాట్లాడుకున్న తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో సో మొత్తం 17 గోల్స్ ఉంటాయి. 17 గోల్స్లో 6వ గోలు సో క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అని చెప్పేసి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ అనేది మనం చేరువవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో చూడండి అలా లింక్ వచ్చేసిందండి. సో అందువల్ల మనం ఒక ఐటమ్ చదువుతూ ఉన్నప్పుడు సో ఆ సరౌండింగ్స్ ఉన్నటువంటి ఐటమ్స్ కూడా ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయాలి. సో అలా ప్రతిరోజు చదవటం వల్ల మీకు మంచి కమాండింగ్ రావడం జరుగుతుంది. రైట్. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎప్పటికల్లా సాధించాలి సార్ అంటే 2030 కల్లా సాధించాలి అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అంతర్జాతీయ నేరాలను కలిసికట్టుగా అరికడదామని చెప్పేసి మనకి 91వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి జరిగిందండి. ఎక్కడ జరిగింది సార్ ఈ యొక్క ఇంటర్నేషనల్ సో మనకి ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ ఎక్కడ జరిగింది సార్ అంటే ఆస్ట్రియా వియన్నాలో జరిగిందండి. సో మనకి వియన్నా క్యాపిటల్ ఆస్ట్రియాలో జరిగిందండి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి సార్ అంటే ఈ సమావేశం ఎక్కడ జరిగింది, ఎన్నోది 91వ సమావేశం. మరి 90వ సమావేశం ఎక్కడ జరిగింది సార్ అంటే మన భారతదేశంలోనే జరిగిందండి లాస్ట్ ఇయర్. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం, తర్వాత మన భారతదేశం గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఇంటర్పోల్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది మనం చూసినట్లయితే ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశం. సో మనకి ఈ సమావేశంలో భారత్ పిలుపునిచ్చింది ఏమని, నేరాలను కలిసికట్టుగా అరికడదామని. సో వియన్నా, సో మనకి వియన్నా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి వియన్నా సో ఇక్కడ జరిగిందండి నవంబర్ 28 నుంచి మొదలై 4 రోజుల పాటు 91వ ఇంటర్పోల్ సో జనరల్ అసెంబ్లీ సమావేశం జరిగిందండి. మరి నరేంద్ర మోదీ గారు అటెండ్ అవ్వలేదండి. సో ఇది లాస్ట్ ఇయర్ పిక్ అండి. సో దీని గురించి మాట్లాడుకుందామని చెప్పేసి మీకు ఇవ్వడం జరిగింది. సో నరేంద్ర మోదీ గారు ప్రజెంట్ యూఏఈలో ఉన్నారండి, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ COP 28 సమావేశంలో ఉన్నారు. మరి ఈ సమావేశానికి మన భారతదేశం నుంచి 5గురు వెళ్ళారులేండి. వాళ్ళల్లో మనకి CBI డైరెక్టర్ సో ప్రవీణ్ సూద్ గారు, అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ గారు, సో ఇలాంటి వాళ్ళు వెళ్ళారు. సో మరి ఈ యొక్క సమావేశం ఎన్నో సార్ అంటే 91వది. మరి ఈ సమావేశంలో ఏం డిస్కస్ చేస్తారు సార్ అంటే సో మాఫియా కానివ్వండి, మాదక ద్రవ్యాలు కానివ్వండి, ఇల్లీగల్ కరెన్సీ బ్లాక్ మనీ కానివ్వండి, సైబర్ దాడి కానివ్వండి, ఉగ్రవాదం కానివ్వండి, సో అదేవిధంగా ఇలాంటివి క్రిమినల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో సో ఇవన్నీ కూడా చేసేటువంటి వ్యక్తులు చేసి విదేశాలలో డిఫరెంట్ ప్లేసెస్లో తలదాచుకుంటూ ఉంటారండి.
వాళ్ళని మళ్ళీ స్వదేశాలకు అప్పచెప్పడం, ఇలాంటివి జరగకుండా చేయటం ఈ యొక్క ఇంటర్పోల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా చూడండి, ఆర్థిక నేరం చేసి బ్రిటన్ వెళ్ళిపోయారు. నీరవ్ మోదీ, సో ఆయన కూడా ఆర్థిక నేరం చేసి బయటికి వెళ్ళిపోయాడు. ఇలాంటి వ్యక్తులను మళ్ళీ తిరిగి భారతదేశానికి తీసుకురావాలి అంటే సో బ్రిటన్లో ఉన్నారు కదా, అక్కడ చట్టాలు వేరు, ఇక్కడ చట్టాలు వేరు, మన చట్టాలు చెల్లవండి. సో ఇలా తీసుకురావాలంటే ఒక గేట్వే కావాలి, కాబట్టి అదే ఇంటర్పోల్ అని చెప్పేసి అంటాం. సో ఇది ఇంటర్పోల్ అనేది వీటన్నిటి మీద కలిసి కట్టుగా పనిచేయాలి అని చెప్పేసి భారతదేశం అనేది ఈ యొక్క సమావేశంలో పిలుపునిచ్చింది. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా సో మనకి 91వ సో ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సో ఎక్కడ జరిగింది సార్ అంటే ఆస్ట్రియా వియన్నాలో జరిగింది. సో 2023 నాటికి ఇంటర్పోల్ ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు అవుతుందండి. సో చూడండి 100 years అవుతుందన్నమాట. అదేవిధంగా మన భారతదేశం నుంచి సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సో దినకర్ గుప్తా, వీళ్ళతో పాటు ఒక ముగ్గురు సభ్యులండి, మొత్తం 5 అధికారులు అటెండ్ అవ్వడం జరిగింది. సో నరేంద్ర మోదీ అటెండ్ అవ్వలేదని గుర్తుంచుకోండి. రేపు ఎగ్జామ్లో నరేంద్ర మోదీ వెళ్ళారు, లేకపోతే ప్రెసిడెంట్ వెళ్ళారు, ఉపరాష్ట్రపతి వెళ్ళారు, ఇలా అడుగుతారు. నో, ఎవరు వెళ్ళలేదు. సో సిబిఐ డైరెక్టర్, ఎన్ఐఏ డైరెక్టర్ ఇలాంటి అధికారులు మాత్రమే ఒక 5 వెళ్ళారు. అదేవిధంగా సో ఇండియా ఇప్పటి వరకు అంటే ఈ సంవత్సరం 24 మందిని సో విదేశాలలో దాక్కున్నటువంటి వ్యక్తుల్ని మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చిందండి ఇంటర్పోల్ ద్వారా. సో గుర్తుంచుకోండి, అదొకటి మొత్తం 24 మందిని తీసుకొచ్చిందనమాట. అంటే సో ఇక్కడ ఏదైతే పెద్ద పెద్ద నేరాలు చేసి విదేశాల్లో తలదాచుకుంటూ ఉంటారు, సో వాళ్ళని మళ్ళీ వెనుకకు తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెడతారు. ఇలా మొత్తం 24 మందిని తీసుకొచ్చింది ఈ సంవత్సరం. అదేవిధంగా మనకి 90వ ఇంటర్పోల్ గురించి మాట్లాడుకుందామండి. ఈ 90వ ఇంటర్పోల్ అనేది మన ఇండియాలోనే జరిగింది, అక్టోబర్ 18, 21 సో 2022 ఈ మధ్య కాలంలో జరిగిందండి. సో ఇలా 90వ ఇంటర్పోల్ మన భారతదేశంలో జరగడం సెకండ్ టైం అండి. ఫస్ట్ అయితే మాత్రం 1997లో 66వ ఇంటర్పోల్ సమావేశం జరిగింది. ఆ తర్వాత రెండవ సమావేశం అనేది సో మనకి మొన్న 2022లో ఢిల్లీలో ప్రగతి మైదాన్లో జరిగిందండి. అదొకటి గుర్తుంచుకోండి. సో ఇది మన ఇండియాకి సంబంధించి. సో ఈ యొక్క సమావేశంలోనే మనము కోనార్క్ సన్ టెంపుల్ యొక్క చిహ్నం అండి, సో మనకు రథ చక్రం ఉంటుంది చూసారంటే, దాన్ని సింబల్గా పెట్టామని చెప్పేసి కూడా మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నారు. ఇది మన ఇండియా స్టాండ్కి సంబంధించింది. సో ఇప్పుడు మనము ఇంటర్పోల్ గురించి మాట్లాడుకుందామండి. ఏంటి సార్ అది? ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ అని చెప్పేసి దీన్ని 1914లో మొనాకో సమావేశం ఆధారంగా 1923లో స్థాపించారండి. సో మనకు స్టార్టింగ్లో ఇంటర్పోల్ అని చెప్పేసి ఉంటుందండి. స్టార్టింగ్లో దీని పాత పేరు ఏంటి సార్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ అని చెప్పేసి దీన్ని 1914లో మొనాకో సమావేశంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించి 1923లో స్థాపించారు. ఆ తరువాత 1956లో దానికి ఇంటర్పోల్గా పేరు మార్చడం జరిగింది. సో చాలా ఎగ్జామ్లు అడిగారండి, ఎస్ఎస్సి వాళ్ళు, జీడీ వాళ్ళు. సో బాగా గుర్తుంచుకోండి, ఇలాంటివి మిమ్మల్ని అడుగుతారండి, రైల్వే ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. 1956లో ఇంటర్పోల్గా దాని పేరు మార్చారు, కానీ ఏర్పడింది మాత్రం 1923. సో అందువల్ల 2023 సంవత్సరానికి 100 సంవత్సరాలైంది ఈ యొక్క ఇంటర్పోల్ ఏర్పాటు చేసి. అదేవిధంగా దీంట్లో ఉన్న టోటల్ మెంబర్ కంట్రీస్ 195 మెంబర్ కంట్రీస్ ఉంటాయండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే ఫ్రాన్స్ లేయాన్లో ఉంటుందండి, ఫ్రాన్స్ లేయాన్లో ఉంటుంది. సో మరి మన భారతదేశం అనేది దీంట్లో మెంబర్షిప్ ఎప్పుడు తీసుకుంది సార్ అంటే 1949లో తీసుకుందండి. సో మన భారతదేశం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశం అనేది 1949లో ఇంటర్పోల్లో మెంబర్షిప్ని తీసుకోవడం జరిగింది. ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా సో ఇంటర్పోల్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అండి, ఇతను యుఏఈ దేశానికి సంబంధించి అహ్మద్ నజర్ అల్ రైసీ అని చెప్పేసి అంటామండి. అహ్మద్ సో ఇతను ఇంటర్పోల్కి సంబంధించి అహ్మద్ నజర్ అల్ రైసీ అని చెప్పేసి అంటాం. ఇతను యుఏఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇంకొక ఆయన కూడా ఉంటారండి, సో సెక్రటరీ జనరల్ అని చెప్పేసి ఇంకొక ఆయన కూడా ఉంటారండి. సో ఇతను స్టార్క్ అని చెప్పేసి అంటామండి, జూర్గెన్ స్టాక్, మనకి జూర్గెన్ స్టాక్ అని చెప్పేసి అంటాం. సో ఇతను జర్మనీ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇంటర్పోల్ ప్రెసిడెంట్ ఉంటారు, ఇంటర్పోల్ సెక్రటరీ జనరల్ ఉంటారు. ఇంటర్పోల్ ప్రెసిడెంట్ అయితే యుఏఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అహ్మద్ నజర్ అల్ రైసీ. సో సెక్రటరీ జనరల్ అయితే సో మనకి జుర్గెన్ స్టాక్ అని చెప్పేసి అంటామండి, జుర్గెన్ స్టాక్ అని చెప్పేసి అంటాం. ఇతను జర్మనీ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో అందువల్ల ఇప్పుడు మనం ఇంటర్పోల్ గురించి మాట్లాడుకున్నాం. సో లాస్ట్ టైం ఇండియాలో జరిగింది గురించి మాట్లాడుకుందాం, ఇప్పుడు ఆస్ట్రియా యుఏఈలో జరిగింది గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఈ
మూడు కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేసుకొని చదువుకోవాలండి. సో అప్పుడు ఎగ్జామ్లు ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం. చాలా ఎగ్జామ్లో కూడా ఇంటర్పోల్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు, ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ, లేకపోతే ఇంటర్పోల్లో భారతదేశం ఎప్పుడు సభ్యత్వం తీసుకుంది, లేకపోతే లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది, ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జిఎస్టీ వసూళ్లు 1.68 లక్షల కోట్లు అని చెప్పేసి జిఎస్టీ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాము. 2017 జూలై 1 నుంచి అమల్లోనికి వచ్చింది. సో మనం జూలై 1వ తారీఖున జిఎస్టీ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. సో ఈ యొక్క జిఎస్టీకి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే సో నవంబర్ మంత్కి సంబంధించిన వసూళ్లు ఎన్ని వచ్చాయి అని చెప్పేసి మనకి ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు మంత్లీ పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల ప్రతి నెల 2వ తారీఖున ఈ యొక్క డేటా అనేది వస్తూ ఉంది అనమాట. ఇప్పుడు ఈరోజు డిసెంబర్ 2 కదా, ఇవి నవంబర్ మంత్కి సంబంధించినటువంటి కలెక్షన్స్ అనమాట. ఇవి ఎన్ని వచ్చాయట, 1.68 లక్షల కోట్లు వచ్చాయట. నవంబర్లో ఒక 15% పెరిగాయి అని చెప్పేసి అంటున్నారండి. సో అంటే ఏదైతే గత నవంబర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు 15% పెరిగాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే 2022 నవంబర్లో సో 1.45 లక్షల కోట్లు ఉంటే సో ఇప్పుడు ఎన్నాయి 1.68 అంటే అప్రాక్సిమేట్గా చెప్పాలి అంటే 1.68 అండి. సో అంటే 15% పెరిగాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి సార్ అంటే సో ఇప్పటివరకు జిఎస్టీ వచ్చిన తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్స్ ఏ మంత్లో వచ్చాయి, ఏ ఇయర్లో వచ్చాయి, సెకండ్ హయ్యెస్ట్ ఎప్పుడు, ఇలాంటివి కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా జిఎస్టీకి సంబంధించినటువంటి దాని బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలండి. సో ఇప్పుడు అంతా కూడా ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిందండి. సో మనకి నవంబర్లో 1.68 లక్షల కోట్లు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. సో మరి ఇప్పుడు జిఎస్టీ హయ్యెస్ట్ వసూళ్లు 2023 ఏప్రిల్లో జరిగినాయండి. ఎంత అంటే 1.87 లక్షల కోట్లు అండి. జిఎస్టీ వచ్చిన కాడి నుంచి హయ్యెస్ట్ వసూళ్లు అంటే 1 మంత్లో వసూళ్ళు అయినటువంటి హయ్యెస్ట్ జిఎస్టీ వసూళ్లు 1.87 లక్షల కోట్లు అండి. ఎప్పుడు సార్ అంటే 2023 ఏప్రిల్లో. ఆ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ ఎప్పుడు సార్ అంటే అక్టోబర్లో అండి. సో 2023 అక్టోబర్లో 1.72 లక్షల కోట్లు రావడం జరిగింది. సో జిఎస్టీ చరిత్రలోనే ఇవి బాగా హైలైట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇప్పుడు దాకా. సో ఏప్రిల్ 1 అండి, ఏప్రిల్ మంత్ అండి, ఏప్రిల్ 2023 ఎంత 1.87 లక్షల కోట్లు. సెకండ్ హైయెస్ట్ 2023 అక్టోబర్ 1.72 లక్షల కోట్లు. సో ఓవరాల్గా మనకి నవంబర్ మంత్, సో ఈ మంత్లో అయితే మాత్రము అంటే ఈ మంత్ మీన్స్ లాస్ట్ మంత్ అండి. సో 1.68 లక్షల కోట్లు. సో డిసెంబర్ వసూలు మరి ఎప్పుడు వస్తాయి అంటే జనవరి 2వ తారీఖు వస్తాయండి. సో అలా ఆగస్టులో ఎంత అండి 1.59 లక్షల కోట్లు, సెప్టెంబర్లో 1.63, అక్టోబర్ 1.72, నవంబర్ 1.68. సో ఇవన్నీ గుర్తుంచుకోకపోయినా హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్ సో నవంబర్ డిసెంబర్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ రెండింగ్ కదండి. సో ఎందుకైనా మంచిది గుర్తుంచుకోండి. సో ఇది జిఎస్టీకి సంబంధించినటువంటి డేటా, కరెంట్ డేటా. ఇప్పుడు జిఎస్టీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి. సో మీ అందరికీ తెలిసిందే సో జిఎస్టీ అనేది 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జరగడం జరిగిందండి. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క జిఎస్టీ అనేది తీసుకురావడం జరిగింది. సో దీన్ని రాజ్యసభ ఇప్పుడు ఆమోదించింది, లోక్సభ ఇప్పుడు ఆమోదించింది, ప్రెసిడెంట్ గారు ఎప్పుడు దాన్ని అసెంట్ ఒప్పందాన్ని ఓకే చేశారు, ఆ చట్టం చేశారు. సో ఇలాంటివి కూడా ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి, చాలా ఎగ్జామ్లు అడిగి ఉన్నారండి. సో అందువల్ల రాజ్యసభ 2016 ఆగస్టు 3న సో దీన్ని పాస్ చేయడం జరిగిందండి. ఫస్ట్ రాజ్యసభలోని దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత లోక్సభ 2016 ఆగస్టు 8న సో మనకి దాన్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత ప్రెసిడెంట్ గారు ఎప్పుడు ఆమోదించారు సార్ అంటే 2016 సెప్టెంబర్ 8న. సో గుర్తుంచుకుంటే ఈరంతా కామనేనండి, 2016 ఇక్కడ దాకా ప్రాబ్లం లేదు. సో తర్వాత చూడండి ఆగస్టు 3, ఆగస్టు 8 అంటే 5 రోజుల గ్యాప్తో అండి. సో చూడండి 3, 8, 8 గుర్తుంచుకోవడానికి కూడా బాగా ఈజీగా ఉంది. తర్వాత చూస్తే ఆగస్టు సో ఈ రెండు సేమ్. సో అంటే చాలామందికి ఇప్పుడు గుర్తుంటుందండి, తర్వాత మనం లాంగ్ టర్మ్లో గుర్తుంచుకోవాలంటే మర్చిపోతాం. సో అందువల్ల మీరు జిఎస్టీ అనగానే ఇయర్స్ అన్నీ సేమే, బట్ ఇక్కడ వచ్చేసరికి మంత్లు వచ్చేసరికి ఆగస్ట్ అని గుర్తుంచుకోండి. ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్, తర్వాత 3, 8, 8 అలా ఒక మీ మైండ్లో ఈ ఇమేజ్ మొత్తం గుర్తుండిపోవాలి. ఎందుకంటే డేట్స్ లాంగ్ టర్మ్లో గుర్తుండవు. లేకపోతే ఆగస్ట్ 3, 8, 8 అలా గుర్తుంచుకోండి. ఆగస్ట్ 3, 8, 8 ఆగస్ట్ తర్వాత లాస్ట్ సెప్టెంబర్లో ప్రెసిడెంట్ గారు ఆమోద ముద్ర వేశారు.
సో ఎలా గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్ కాదు, గుర్తుంచుకోవడం కావాలి. ఇదండి దీనికి సంబంధించింది. అదేవిధంగా ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది సార్ అంటే 2017 జూలై 1 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగిందండి. జూలై 1 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది. 2001 సంవత్సరంలో అసీం దాస్ గుప్తా నేతృత్వంలో సో ఖచ్చితంగా జిఎస్టీ ఉండాలి అని చెప్పేసి ప్రపోజ్ తీసుకురావడం జరిగిందండి. అందుకని అసీం దాస్ గుప్తాని సో జిఎస్టీ పితామహుడు, ఫాదర్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పేసి కూడా అంటాం. అదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం దీనికి సంబంధించి జిఎస్టీ ఈ యొక్క జిఎస్టీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే, భవన్ ఎక్కడ ఉంది సార్ అంటే ఢిల్లీలో ఉంటుందండి. దానిని యోజనా భవన్ అని చెప్పేసి కూడా పిలుస్తారండి. సో ఏ భవన్ అండి? సో మనకి యోజనా భవన్ అని చెప్పేసి పిలుస్తారు. మరి ఈ యొక్క జిఎస్టీకి కౌన్సిల్గా హెడ్గా ఎవరు ఉంటారంటే ఫినాన్స్ మినిస్ట్రీ ఉంటారు. మరి జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్గా ఎవరు ఉంటారు సార్ అంటే ఆయా రాష్ట్రాల ఫినాన్స్ మినిస్టర్స్ అని చెప్పేసి ఉంటారండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జిఎస్టీ. సో జిఎస్టీ అనగానే ఓన్లీ వసూళ్లతో పాటు కాకుండా, అవి మాత్రమే కాకుండా సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్ అడిగిన సందర్భాలు ఉన్నాయండి. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ, సో అదేవిధంగా దాని యొక్క భవన్, జిఎస్టీ భవన్ ఏమని అంటారు, యోజనా భవన్ అని చెప్పేసి అంటారు. సో ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది, జిఎస్టీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, సో ఇలా డిఫరెంట్ ఎగ్జాంపుల్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మనం ఇవన్నీ కూడా కవర్ చేయాలండి జిఎస్టీ అనగానే. ఓకేనండి. అదేవిధంగా మీకు తెలిసింది ఇటీవల కాలంలో ఆన్లైన్ గేమింగ్స్ మీద వీటి మీద 28% అండి. ఆన్లైన్ గేమింగ్స్ కానివ్వండి, సో మనకి హార్స్ రేసెస్ కానీ, సో వీటి మీద 28% జిఎస్టీ వేయడం జరిగిందండి. హయ్యెస్ట్ స్లాబ్ అనేది 28% ఇక. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2030 నాటికి ఉద్గారాల తీవ్రతను 40% తగ్గిస్తామని చెప్పేసి COP28 సమావేశం అనేది యూఏఈలో జరుగుతూ ఉందండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతూ ఉంది. దానికి నరేంద్ర మోదీ గారు అటెండ్ అవడం కూడా జరిగిందండి. సో ఏదైతే మనకి శిలాంజయేతర ఇంధనం వాటాను 50% పెంచాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిపారండి. అంటే ఏదైతే మనకి మనకి రెన్యూబుల్ సోర్సెస్ అని చెప్పేసి అంటారండి, వాటిని కూడా 50%కి పెంచుకోవాలి, ఇప్పుడు కాడికి ఎక్కువగా పెంచాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా 2028లో COP33 అని చెప్పేసి ఈ సదస్సును భారత్లోనే నిర్వహించాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఒక ప్రతిపాదన అయితే చేయడం జరిగిందండి. సో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి, ఒక ప్రతిపాదన అయితే చేశారు, ఒక ప్రపోజల్ అయితే వచ్చింది, మేము కండక్ట్ చేస్తాము అని చెప్పేసి నిన్న నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అదొకటి గుర్తుంచుకోండి. ఓకేనండి. సో అదేవిధంగా రీసెంట్గా బ్రెజిల్ COP30 సో మనకి 2025లో మేమే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి బ్రెజిల్ చెప్పడం జరిగిందండి. సో ఇప్పుడు భారతదేశం అనేది 2028లో మేము చేస్తాము అని చెప్పేసి అన్నది వెయిట్ అండ్ సీ, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అదేవిధంగా సో ఏదైతే మనకి ఈ యొక్క COP సదస్సుకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే సుల్తాన్ అల్ జబెర్. సో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా UNFCC అని చెప్పేసి అంటామండి. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటాం. దీనికి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ స్టైమన్ స్టైల్తో పాటు, సో ఎవరండైనా స్టైమన్ స్టైల్తో కలిసి సో నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఈ COP సమావేశం అనేది సో మనకి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కూడా జరుగుతాయి అని చెప్పేసి అంటున్నారండి. సో 12 దాకా జరుగుతాయి. 13వ తారీఖున మనకి పూర్తిగా డీటెయిల్స్ అనేది దీని గురించి రావడం జరుగుతుందండి. పూర్తిగా డీటెయిల్స్ వస్తాయి. సో అప్పుడు మనకి COP సమావేశాలు అని చెప్పేసి అప్పుడు మనం ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే ఇప్పుడు అంతా చర్చలే జరుగుతున్నాయండి. సో ఏమేమి మాట్లాడారు ఏంటి, తర్వాత ఫైనల్గా అవుట్పుట్ వస్తుంది కదా, అప్పుడు దీని గురించి చదువుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎనీ ఎగ్జామ్, ఈవెన్ దో సివిల్ సర్వీస్ కాడి నుంచి గ్రూప్ 4 స్థాయి వరకు ఖచ్చితంగా ఈ COP మెయిన్ గురించి ఖచ్చితంగా బిట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో లాస్ట్ టైం మనకి తెలంగాణ గ్రూప్ 4 ఎగ్జామ్లో కానివ్వండి, మనకు జరిగిన గ్రూప్ 4 ఎగ్జామ్లో కానివ్వండి, అలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా మనకి అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో ఇది ఏదైతే మనకి డిసెంబర్ 13వ తారీఖున పూర్తి డేటా వస్తుంది, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు ఇలా జరుగుతున్నాయి, ప్రజెంట్ ఏం జరుగుతుందో తెలుసుకోండి. అదేవిధంగా సో మనకి మోడీ గారు ఈ యొక్క సమావేశంలో నిన్న మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో భారత్ అనేవాళ్ళు 17% మంది ఉన్నారు, కానీ మా భారతదేశం నుంచి కర్బన ఉద్గారాలు అనేవి 4% మాత్రమే విడుదలవుతున్నాయి అని చెప్పారండి. కానీ సంపన్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, సో అమెరికా లాంటి దేశాలు, యూకే లాంటి దేశాలు, సో ఇలాంటి దేశాలు సో ఈ యొక్క కర్బన ఉద్గారాలను విపరీతంగా వదులుతున్నాయని, మనకి ఈ యొక్క వాయు పొల్యూషన్ అవుతుందని చెప్పేసి మోడీ గారు నిన్న మాట్లాడటం జరిగింది. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ప్రపంచ జనాభాలో భారత వాటా 17%, కానీ కర్బన ఉద్గారాల్లో 4% మాత్రమే. అదేవిధంగా COP27 సమావేశం అనేది ఈజిప్ట్లో జరిగిందండి లాస్ట్ ఇయర్. షర్మ్ ఎల్ షేక్ నగరంలో జరిగింది లాస్ట్ ఇయర్ అండి, 27వ సమావేశం. సో అప్పుడు జరిగినప్పుడు కూడా మనకి 2 టర్మ్స్ ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. సో ఇప్పుడు కూడా ఆ టర్మ్స్ గుర్తుంచుకోవాలి, అవి కాన్స్టెంట్గా ఉంటాయి. ఏంటి సార్ ఆ టర్మ్స్ అంటే MAC అని చెప్పేసి అంటామండి. అంటే MAC అంటే మ్యాంగ్రూవ్ అలియన్స్ ఆఫ్ క్లైమేట్ అని చెప్పేసి అంటామండి. మ్యాంగ్రూవ్ అలియన్స్ క్లైమేట్ అని చెప్పేసి అంటాం. ఇదొక టర్మ్, అంటే మడ అడవులను చాలా జాగ్రత్తగా కన్సర్వ్ చేయాలి అని చెప్పేసి అంటాం. అదేవిధంగా REDTT అని చెప్పేసి అంటామండి. REDDT అని చెప్పేసి అంటాం. రెడ్యూసింగ్ ఎమిషన్
ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్ అని చెప్పేసి అంటామండి. సో దాని ఫుల్ ఫామ్ అదే. సో అందువల్ల ఈ యొక్క ఫుల్ ఫామ్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇలా ఫుల్ ఫామ్ ఇచ్చి ఈ క్రింద ఇచ్చిన ఏ సమావేశానికి ఇది రిలేటెడ్, లైక్ G7 లేకపోతే కాపా, లేకపోతేనేమో బ్రిక్సా, లేకపోతే నాటోనా, ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల గతంలో మనకి ప్రిలిమ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్ వచ్చిందండి. సో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు. ఎస్ఐకి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు లాస్ట్ టైం ప్రిలిమ్స్లో ఇలాంటికి సంబంధించి ఒక బిట్ కూడా మనల్ని అడగడం జరిగింది. ఇదొకటి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదేవిధంగా మనము 2070 కల్లా అండి, సో 2070 కల్లా జీరో కార్బన్ ఎమిషన్ సాధించాలని చెప్పేసి మనం టార్గెట్గా పెట్టుకున్నాం. అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశాలు అయితే మాత్రం 2050 కల్లా అంటే 2050 కల్లా సో జీరో కార్బన్ ఎమిషన్స్ సాధిస్తే బాగుంటుంది అని చెప్పేసి నిన్న నరేంద్ర మోదీ గారు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల కంటే లేదా పూర్వ దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలు అంటే డెవలప్డ్ కంట్రీసే ఎక్కువగా కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు. ఇలా కర్బన ఉద్గారాలను ఎక్కువగా సో చైనా నుంచి, తర్వాత అమెరికా నుంచే ఎక్కువగా ఇవి వస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారండి. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ మనదే. సో ఆ విధంగా మనకి 2070 కల్లా మేము తగ్గిస్తాము అని చెప్పేసి, సో అదేవిధంగా 2030 నాటికి 45% తగ్గిస్తాము, 2070 కల్లా పూర్తిగా 100% జీరో కార్బన్ ఎమిషన్ సాధిస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా మనకి 2030 కల్లా అండి, సో 2030 కల్లా 500 గిగావాట్స్ రెన్యూబుల్ సోర్సెస్ని మనం తయారు చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టాం. అదే పెట్రోల్లో 20% ఇథనాల్ కలపడం కానివ్వండి, ఫేమ్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకురావడం కానివ్వండి, సో PM బస్సెస్ అని చెప్పేసి 10,000 బస్సెస్ని తీసుకురావడం కానివ్వండి, హైడ్రోజన్ బస్సెస్ తీసుకురావడం కానివ్వండి, అదేవిధంగా విద్యుత్ ట్రైన్స్ని తీసుకురావడం కానివ్వండి, బుల్లెట్ ట్రైన్స్ని తీసుకురావడం కానివ్వండి. సో ఇవన్నీ కూడా COP28 సదస్సుల్లో భాగంగానే మా భారతదేశం చేపడుతున్నటువంటి పనులు. సో 2070 కల్లా జీరో కార్బన్ ఎమిషన్ సాధించాలి అంటే ఇవన్నీ మేము చేస్తున్నాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. మేమేమైతే ప్యారిస్ ఒప్పందంలో భాగంగా మేము అగ్రిమెంట్ చేశామో ఇవన్నీ కూడా మేము మాట మీద ఉన్నాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు నిన్న మాట్లాడటం జరిగింది. ఇదంతా కూడా ఒక కాన్సెప్ట్ అండి. సో ఒక రోజులో వచ్చి రావదండి. సో ఇది వన్ బై వన్. సో ప్రతిరోజు కాన్ఫరెన్స్లో ఏం జరుగుతుంది ఏంటి వన్ బై వన్ మనం ప్రతిరోజు అప్డేటెడ్గా ఉంటే సో ఎండ్ ఆఫ్ ద డే నవంబర్ 13వ తారీఖున మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ COP28 రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జగదీప్ ధన్కర్ ఇనాగ్రేట్స్ 5th గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ ఎట్ తిరువనంతపురం. సో మనకి ఏదైతే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, సో జగదీప్ ధన్కర్ గారు నిన్న 5th ఎడిషన్ అండి గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ అని చెప్పేసి ఒక ఫెస్టివల్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎక్కడ సార్ అంటే కేరళ తిరువనంతపురం అని చెప్పేసి గుర్తుంచుకోండి. స్ట్రైట్ క్వశ్చన్. సో ఎక్కడ జరిగింది, ఎవరు దాన్ని ప్రారంభించారు, అదేవిధంగా సో మరి యొక్క ఆయుర్వేదానికి సంబంధించి ఈ యొక్క ఫెస్టివల్కి సంబంధించి థీమ్ ఏమైనా ఉందా. సో ఇలాంటి కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అండి ఇలాంటి థీమ్తో జరుగుతూ ఉంటుందండి. సో ఆ థీమ్ ఇచ్చి కింద ఏ కాన్ఫరెన్స్ రిలేటెడ్ అని చెప్పేసి ఇలా అడుగుతున్నారండి. మొన్న SI మెయిన్స్లో కూడా అలానే అడిగారు. సో ఇది ఏదైతే ఆయుర్వేదాకు సంబంధించి గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ థీమ్ ఏంటి సార్ అంటే ఎమర్జింగ్ ఛాలెంజెస్ ఇన్ ద హెల్త్ కేర్ అండ్ రిసర్జెంట్ ఆయుర్వేద అనే థీమ్తో ఈ సమావేశం జరిగింది. దీనికి ఎవరు సార్ ఇనాగ్రేట్ చేశారు, ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు సార్ అంటే వైస్ ప్రెసిడెంట్ రావడం జరిగింది. ఇదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆయుష్ అని చెప్పేసి అంటామండి. సో ఈ ప్రజెంట్ ఆయుష్ మినిస్ట్రీకి ఎవరున్నారు సార్ అంటే సర్బానంద్ సోనావాలా అనే వ్యక్తి ఉన్నారు. సో ఈ యొక్క అసలు ఆయుష్ మినిస్ట్రీని 2014లో ఈ మంత్రిత్వ శాఖను ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ గతంలో లేదండి ఆయుష్ అని. సో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 2014లో ఆయుష్ మినిస్ట్రీని తీసుకురావడం జరిగింది. ఆ మినిస్ట్రీకి హెడ్గా సర్బానంద్ సోనావాల్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఆయుష్ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా అండ్ న్యాచురోపతి, యూ మీన్స్ యునాని, ఎస్ మీన్స్ సిద్ధి, హెచ్ మీన్స్ హోమియోపతి అని చెప్పేసి అంటామండి. సో ఆ యొక్క వేరియేషన్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఐ రిపీట్ ఇంకొకసారి చెప్తున్నానండి. సో ఆ ఏ ఫర్ ఆయుర్వేద, వై ఫర్ యోగా అండ్ న్యాచురోపతి, యూ ఫర్ యునాని, ఎస్ ఫర్ సిద్ధ, హెచ్ ఫర్ హోమియోపతి అని చెప్పేసి అంటాం. సో అందువల్ల ఎందుకు సార్ అంటే మనకి ఆయుర్వేద ఫెస్టివల్ వచ్చింది కాబట్టి ఆయుర్వేద మినిస్ట్రీని కవర్ చేయాలి. 2014లో ఈ పోర్ట్ఫోలియో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దీని థీమ్ కూడా గుర్తుంచుకోండి. సో థీమ్ చూడండి. సో లాంగ్ టర్మ్లో మనకు గుర్తుంటుంది కాబట్టి సో మనం దేని గురించి మాట్లాడుకున్నాం, గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అందువల్ల లాస్ట్లో ఆయుర్వేద అని వస్తుందండి, స్టార్టింగ్లో ఎమర్జింగ్ అని చెప్పేసి వస్తుందండి. సో ఛాలెంజెస్ అనే ఒక పదాన్ని ఇలా గుర్తుంచుకోండి. అలా ఈ 3 పదాలు గుర్తుంచుకోండి.
కింద ఆప్షన్స్ ఉంటాయి కదా, ఐడెంటిఫై చేస్తాం. లేదు సార్ మేము మొత్తం గుర్తుంచుకుంటామంటే గుర్తుంచుకోవచ్చు అండి, అలా కూడా గుర్తుంచుకోవచ్చు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సంపూర్ణ సురక్షితంగా పాక్ బంగ్లాదేశ్ సరిహద్దులు అని చెప్పేసి నిన్న అమిత్ షా గారు మాట్లాడటం జరిగిందండి. సో ఎందుకు సార్ మాట్లాడారు అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సో అవి ఏర్పాటు చేసి 59వ వ్యవస్థాపక డే సందర్భంగా, సో 59 సంవత్సరాలు అవుతుందండి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్టాబ్లిష్ చేసి. సో దాని సందర్భంగా నిన్న మనకి జార్ఖండ్లోని హజారీబాగ్ అండి, సో మనకి హజారీబాగ్లో నిర్వహించే కార్యక్రమంలో అమిత్ షా గారు ప్రసంగించడం జరిగింది. సో మీకు ఇక్కడ జార్ఖండ్లో హజారీబాగ్ అంటే హజారీబాగ్ నేషనల్ పార్క్ ఒకటి చూడండి. సో జార్ఖండ్లో మనకి ఫేమస్గా 2 నేషనల్ పార్క్స్ ఉంటాయండి. ఒకటి బెత్లా నేషనల్ పార్క్, ఇంకోటి హజారీబాగ్ నేషనల్ పార్క్ అండి. సో మనకి బెత్లా నేషనల్ పార్క్, హజారీబాగ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి 2 ఉంటాయండి. సో అక్కడ హజారీబాగ్ అనేది ఒక ఏరియా పేరు అండి, అదొకటి గుర్తుంచుకోండి. సో మనకి బెత్లా అనగానే అక్కడే మనకి కమల్దాహ్ లేక్ అని చెప్పేసి ఒక లేక్ కూడా ఉంటుందన్నమాట, అదొకటి గుర్తుంచుకోండి. రైట్. సో హజారీబాగ్లో సో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగిందండి. సో ఎన్నో వ్యవస్థాపక దినోత్సవం సార్ అంటే 59వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సో మన యొక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను ఉద్దేశించి నిన్న అమిత్ షా గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది పాకిస్తాన్కి అండ్ బంగ్లాదేశ్కి సో ఈ మధ్య ప్రాంతంలో పహారా కాస్తుండేటువంటి ఒక సాయుధ దళమని. మరి దీనికి సంబంధించి దీని బ్యాక్గ్రౌండ్ కూడా చూద్దాం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చింది కాబట్టి సో ఇది మనం చూసినట్లయితే సో ఇది 1965లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తూ ఉంటుందండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తూ ఉంటుంది, అదొకటి గుర్తుంచుకోండి. ప్రజెంట్ ఎవరున్నారు సార్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే సో మనకి మనకి అమిత్ షా గారే ఉన్నారు. అమిత్ షా గారు దీంతో పాటుగా కోఆపరేటివ్ మినిస్ట్రీ అని చెప్పేసి దాన్ని 2021లో క్రియేట్ చేశారండి, కొత్తగా ఒక పోర్ట్ఫోలియో. సో దానికి కూడా హెడ్గా మనకి అమిత్ షా గారే ఉన్నారు. అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి హెడ్గా ఒక ఆయన వచ్చారండి, ఆయనే నితిన్ అగర్వాల్ అని చెప్పేసి కొత్తగా రావడం జరిగిందండి. సో ఆయన వచ్చి కూడా ఒక 4-5 నెలలు అవుతుందండి. సో ఎవరండి నితిన్ అగర్వాల్. సో ఈజ్ ద న్యూ జాయిన్ సో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు నితిన్ అగర్వాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అది ఏర్పాటు చేసి 59 సంవత్సరాలు అవుతుందండి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో దాని సందర్భంగా నిన్న ఒక సమావేశం జరిగింది. ఎక్కడ సార్ అంటే జార్ఖండ్లోని హజారీబాగ్లో జరిగింది. అదేవిధంగా ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏ దేశాల మధ్య పహారా కాస్తూ ఉంటుందంటే మనకి పాకిస్తాన్కి బోర్డర్లో అండ్ మనకి బంగ్లాదేశ్ బోర్డర్లో పహారా కాస్తూ ఉంటుంది. సో మీరు ఎస్ఎస్సి జీడీ అని చెప్పేసి నోటిఫికేషన్ పడినాయి కదండి. సో మరి దీనికి సంబంధించిందండి. సో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానివ్వండి, సిఆర్పిఎఫ్ కానివ్వండి, అదేవిధంగా శాస్త్ర సీమాబాల్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇండో టిబెటన్ బోర్డు కానివ్వండి, ఇవన్నీ కలిపి వాటికి ఎగ్జామ్. సో రేపు మీకు జాబ్ వస్తే 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఇప్పుడు రీజనల్ అంశాల్లో కూడా పెడుతున్నారు కదా తెలుగులో కూడా. సో వస్తే ఇక్కడ పహారా కాస్తూ ఉండాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ట్వింకిల్ ఖన్నా లాంచెస్ హర్ 4th బుక్ వెల్కమ్ టు ప్యారడైజ్. సో మనకి ట్వింకిల్ ఖన్నా అని చెప్పేసి సో ఈమె ఒక ఫ్యాషన్ డిజైనర్ అండ్ సినిమా యాక్టర్ కూడా అండి. ఈమె 4వ బుక్ ఒకటి వార్తల్లోకి వచ్చింది. ఏంటి సార్ అంటే వెల్కమ్ టు ప్యారడైజ్ అనే పుస్తకాన్ని రచించడం జరిగిందండి ఈమె. సో మీ అందరికీ తెలుసండి. సో తెలుగు సినిమాలో కూడా ఈమె నటించింది ట్వింకిల్ ఖన్నా గారు. సో ఈమె పుస్తకం ఏంటి అని చెప్పేసి అడుగుతారు, వెల్కమ్ టు ప్యారడైజ్. ఎందుకంటే గతంలో ఈమె ఒక పుస్తకాన్ని రచించినప్పుడు అంటే ఆ పుస్తకాన్ని ఎవరు రచించారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి. ఈమె ముంబై మహారాష్ట్రకి సంబంధించిన ఆమె. సో ఆమె కొన్ని పుస్తకాలను కూడా గతంలో ఒక 3 బుక్కులు రచించారండి. ఇప్పుడు ఇది 4వ బుక్. ఏంటి సార్ అంటే వెల్కమ్ టు ప్యారడైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో గతంలో ఏదైతే మన లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్ అనే ఒక పుస్తకాన్ని రచించారు. అదేవిధంగా పైజమాస్ ఆర్ ఫర్ గివింగ్ అనే ఒక పుస్తకాన్ని రచించారు. సో ఫన్నీ బోన్స్ అని చెప్పేసి ఒక దాన్ని రచించారు. ఈ ఫన్నీ బోన్స్ రచించినప్పుడు చాలా ఎగ్జామ్లో అడిగారండి. సో అది లాస్ట్ ఎడిషన్ ఆమెది, అంటే 3వ బుక్ ఆమెది. అందువల్ల ఇప్పుడు ఇది కూడా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, వెల్కమ్ టు ప్యారడైజ్. సో ఆ పేర్లు గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో ఇట్ ఈజ్ ఎనఫ్. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశాలను వణికిస్తున్న వైట్ లంగ్ సిండ్రోమ్, ఇది ఒక బ్యాక్టీరియా అండి. సో మనకి ఒక వైట్ లంగ్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటామండి. సో ఏ దేశాలని చైనా, డెన్మార్క్, అమెరికా, నెదర్లాండ్స్ వీటిని వైట్ లంగ్ సిండ్రోమ్గా పిలుస్తూ ఉన్నారు. సో ఇది ప్రధానంగా 3 నుంచి 8 ఏళ్ల పిల్లలకి ఎక్కువగా వస్తూ ఉందండి. సో ఇది ఊపిరితిత్తులకి లంగ్స్కి బాగా అటాక్ అవుతూ ఉందట. సో అలా అటాక్ అయినప్పుడు ఊపిరితిత్తులన్నీ కూడా వైట్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయటండి. సో అలా వైట్గా మొత్తం ప్యూర్ వైట్గా ఇలా కనిపిస్తూ ఉన్నాయటండి.
సో ఒక మచ్చలాగా కనిపిస్తూ ఉన్నాయట. సో ఇది కొంచెం ఇబ్బంది పెడుతుందట. చైనా, డెన్మార్క్, అమెరికా, నెదర్లాండ్లో గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రేపు వైట్ లంగ్ సిండ్రోమ్ ఏ దేశాల మీద బాగా ప్రభావం చూపించిందని చెప్పేసి అంటే చైనా, డెన్మార్క్, అమెరికా, నెదర్లాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. పోనీ ఏ ఏజ్ వాళ్ళకంటే 3 నుంచి 8 ఏళ్ల వయసు వారికి అని చెప్పేసి, పోనీ బాడీలో ఏ పార్ట్కి దాని ప్రభావం ఎక్కువగా చూపిస్తుందంటే లంగ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఈమె పేరు వచ్చేసరికి సాండ్రా డే కన్నూర్ అని చెప్పేసి ఒక ఆమె వచ్చారండి. ఈమె ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ యుఎస్ సుప్రీంకోర్ట్. సో అమెరికాలో సుప్రీంకోర్టు, మనకి కూడా సుప్రీంకోర్టు ఉన్నట్టు వాళ్ళకే ఉంటుంది కదండి. అట్లా ఈమె ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ యుఎస్ సుప్రీంకోర్టు అని చెప్పేసి అంటున్నారు. సో మనకైతే మాత్రము ఫాతిమా బీవీ గారు అని చెప్పేసి రీసెంట్గా ఒక ఆమె చనిపోయారండి. ఫాతిమా బీవీ అని చెప్పేసి కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఆమె, మీరు చదువుకున్నారు కూడాను. సో ఆమె మన భారతదేశంలో సుప్రీంకోర్టుకి మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. అట్ ద సేమ్ టైం అలానే అమెరికాలో కూడా ఇదిగోండి ఈమె పేరే సాండ్రా డే కన్నూర్ అని చెప్పేసి అంటామండి. ఓ కన్నూర్ అని చెప్పేసి అంటాం. ఈమె నిన్న చనిపోవటం జరిగిందండి. సో అందువల్ల ఈమె పేరు మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఈమె ఉమెన్ అండి. దేనికి? జడ్జ్ ఆఫ్ యుఎస్ సుప్రీంకోర్ట్. సో ఈమె పేరు గుర్తుండగానే మనకి మన భారతదేశంలో ఫాతిమా బీవీ గారి పేరు గుర్తుండాలి. ఆమె కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఆమె, ఇటీవల కాలంలో చనిపోవడం కూడా జరిగిందని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆమె పేరు, ఈమె పేరు, ఇద్దరు పేర్లు గుర్తుంచుకోవాల్సిందేనండి. ఎందుకంటే ఈమె ఎలానో ఆమె అలానే. అదేవిధంగా ఈమె అమెరికాకి సంబంధించిన ఆమె. సో అమెరికా అనగానే ఒక 2 days నుంచి ఇద్దరు పేర్లు వార్తల్లోకి వచ్చినాయండి. సో అమెరికాకి సంబంధించిన వ్యక్తులు చనిపోయారని చెప్పేసి నిన్న కూడా మనం అమెరికాకి సంబంధించి సో ఏదైతే మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అని చెప్పేసి విదేశాంగ మంత్రి ఒక ఆయన చనిపోయారని చెప్పేసి హెన్రీ కిసెంజర్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం, అమెరికాకి సంబంధించిన ఆయన. అదేవిధంగా వారెన్ బఫెట్లో వాళ్ళ కంపెనీలో పనిచేసినటువంటి వ్యక్తి చార్లీ మంగర్ అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం. సో అదేవిధంగా ఇప్పుడు సో మనకి సాండ్రా డే ఓ కన్నూర్ అని చెప్పేసి ఉన్నారు. ఆమె కూడా అమెరికాకి సంబంధించిన ఆమె. చూడండి, సో ఈ 1 weekలోనే అమెరికా నుంచి 3 వ్యక్తులు వార్తల్లోకి వచ్చారండి. గుర్తుంచుకోవాలండి, ఖచ్చితంగా రేపు అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ యుఎస్ సుప్రీంకోర్టు కాబట్టి. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్. సో ఇది చెక్ లిస్ట్ చూడండి ఒకసారి. సో 7,516 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం కలిగింది భారతదేశం. సో మీ అందరికీ తెలిసిందే, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటారు. అదేవిధంగా నీరు ఆవిరి కావడం వల్ల పెరిగే ఉష్ణోగ్రతను వెట్ బల్బ్ అని చెప్పేసి అంటారండి. ఏమంటారండి? వెట్ బల్బ్ అని చెప్పేసి అంటాం. ఆ టర్మ్ బాగా గుర్తుంచుకోండి. వెట్ బల్బ్ అంటే ఏంటి సార్ అంటే నీరు ఆవిరి కావడం వల్ల పెరిగే ఉష్ణోగ్రతని వెట్ బల్బ్ అంటాము. ఉష్ణోగ్రత, సో మనకి వెట్ బల్బ్ ఉష్ణోగ్రత అంటారు. ఇందులో వేడితో పాటు సో తేమ కూడా కలిసి ఉంటుంది. సో ఇలాంటి టర్మినాలజీ అండి. సో చూడండి, వీటితో ఈ వేడితో పాటు ఏముంటుందంట? తేమ కూడా కలిసి ఉంటుంది. రైట్. నెక్స్ట్ 1984 డిసెంబర్లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది. సో వీటి గురించి మనం డిస్కస్ చేశామండి. సో మనకి ఇందాకలా మనం ఏదైతే నేషనల్ పొల్యూషన్ డే అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. సో మనకి మిథైల్ ఐసోసైనేట్ విడుదలైందని చెప్పేసి డిసెంబర్ 2-3 తారీఖుల్లో జరిగిందని సో మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ చిన్న సరస్సులను లగూన్స్ అని చెప్పేసి అంటారండి. సో ఏమంటారండి? చిన్న సరస్సులను చిన్నగా ఉంటాయి చూసారండి, ఆ సరస్సులని లగూన్స్ అని చెప్పేసి అంటారు. సో ఇలాంటి మనము సిల్లీగా తీసుకున్నా సరే ఒక్క లైన్ ఉంటుందేమో అనుకుంటారేమో, లేదండి. సో జనరల్గా వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ లగూన్స్ అని చెప్పేసి అంటారు. ఏ స్మాల్ పీసెస్ ఆఫ్ లేక్స్ అని చెప్పేసి చాలా ఎగ్జాంపుల్ అడిగారండి. సో ఈ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఇది 3 కూడా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది కూడా మనకి ఇన్ జనరల్గా ఫ్యాక్చువల్ డేటా అండి. సో గుర్తుంచుకోండి, చిన్న సరస్సులను లగూన్స్ అని చెప్పేసి అంటారు. రైట్. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఇది మనం చూసినట్లయితే మబెల్లా సీన్ ఇన్ న్యూస్. సో మనకి మబెల్లా అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చిందండి. ఏంటి సార్ అదని చెప్పేసి అంటున్నారండి. సో దట్ ఈజ్ ఏ వ్యాక్సిన్ అని చెప్పేసి మనం చెప్పాలండి. వ్యాక్సిన్ అని చెప్పేసి అంటాం. రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతిరోజు అనేవి కరెంట్ అఫైర్స్ చదువుతూనే ఉండాలి. ప్రతిసారి చెప్తూనే ఉంటాము. సో ప్రతిరోజు కూడా అలా చదవడం వల్ల మీకు జనరల్ స్టడీస్ మీద కూడా మంచి కమాండింగ్ రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.